అనిపించే న్యూస్ ఇది. 61 భాషలు తెలిసినటువంటి రోబోను చెత్త నుంచి తయారు చేశారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ నిజం. హ్యూమనాయిడ్ రోబో పేరు అనుష్క. ఉత్తరప్రదేశ్‌లోని కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు, అధ్యాపకులు కలిసి దీన్ని రూపొందించారు. విశేషం ఏమిటంటే డంపింగ్ యార్డ్‌లో వృధాగా పడి ఉన్న తుక్కు సామగ్రిని ఉపయోగించి కేవలం 2 లక్షల ఖర్చుతో ఈ యంత్ర అనుష్కను రూపొందించారు. కృత్రిమ మేధ సాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఓపెన్ డేటాబేస్ నుంచి సంగ్రహించిన సమాచారంతో ఈ రోబో 61 భాషలు, 50 రకాల చేతి సంజ్ఞలు, 20 కన్నా ఎక్కువ కంటి సంజ్ఞల ద్వారా వినియోగదారులతో కమ్యూనికేట్ అవ్వగలదు. వేద సూత్రాల ప్రేరణతో దీని ఇంటెలిజెన్స్ వ్యవస్థను 3D ప్రింటింగ్ విభాగాలతో ఫేషియల్ ఫీచర్స్ను తీర్చిదిద్దారు. ఈ రోబోకి మేడమ్ టుస్సాడ్స్ బృందం రూపొందించిన ఫ్లెక్సిబుల్ ఫెలికాన్ స్కిన్ను తొడగడం విశేషం. ఇది ఫేషియల్ రికగ్నిషన్, 30 మెగాపిక్సెల్ కెమెరా, మైక్రోఫోన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అంటే 10 మీటర్ల దూరం నుంచి కూడా సులువుగా ముఖాలను గుర్తించగలదు. దీని తయారీకి దాదాపు 1.5 ఏళ్ల సమయం పట్టిందట. ప్రస్తుతం ఈ రోబో రిసెప్షనిస్ట్గా అతిథులకు స్వాగతించడం, వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వడం, వారికి తగిన సూచనలు చేయడం వంటి పనులను నిర్వర్తిస్తుంది. అయితే భవిష్యత్తులో దీని సామర్థ్యాలను హెల్త్ కేర్, కన్సల్టెన్సీ వంటి రంగాలకు కూడా విస్తరిస్తామని చెబుతున్నారు దీని తయారీదారులు. మరి హెడ్స్ ఆఫ్ చెప్దామా?